నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇంతకుముందు వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 4వ స్కందాన్ని 66 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 67వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ విధంగా చూసిన తర్వాత తనకు ఎదురుగా ఆ పురం వెలుపల దివ్య వృక్షాలతో పొదరిళ్లతో నిండిన ఉద్యానవనం కలది. పక్షులు తుమ్మెదులు చేసే ధ్వనులతో కోలాహలంగా ఉన్నది. సెలయేళ్లలోని మంచునీటి మీదుగా వచ్చే పిల్లగాళ్లకు కొలంల ఒడ్డున ఉన్న చెట్ల కొమ్మలు చిగురులు ఊగుతున్నది. బాటసారుల్ని పిలుస్తున్నదేమో అన్నట్లుగా రాజహంసలు చిలుకలు కోయిళ్ళు తీయగా కూస్తున్నది. పెక్కు రకాల వన్యమృగాలు ఎవరికి హాని చేయకుండా తిరుగుతున్నది అయిన తోటను చూశాడు ఆయన. ఆ తోటలో పురంజనుడు స్వేచ్ఛగా సంచరిస్తూ అకస్మాత్తుగా ఒక సుందరి అయిన యువతిని చూశాడు. 10 మంది అనుచరులు ఆమెతో వస్తున్నారు. వారిలో ఒక్కొక్కరు 100 మందికి ఒక సుందరి అయిన యువతిని చూశాడు. 10 మంది అనుచరులు ఆమెతో వస్తున్నారు. ఇంకా ఆమెకి కావలగా 5 తలల పాము ముందు నడుస్తున్నది. ఆమెకి వివాహం కాల కామరూపిణి వరుణి కోసం వెతుకుతున్నది. ఆమె చెవి కుండలాల కాంతి చెక్కిలపై వ్యాపిస్తున్నది. ఆమె కళ్ళు తామరపూల రేకుల్లాగా తలను చుట్టి వస్తున్నాయి. ఆమె పిడిదులపై ధరించిన పసుపచ్చని వలువ బంగారు మొల నూలి కాంతిని అధికం చేస్తుంది. అంటే వడ్డాణం అన్నమాట. ఆమె కాలి అందెల జనజన ధ్వనులు మేళమాడుతున్నట్లుగా ఉన్నాయి. యవ్వనం రావడం వల్ల నిండుగా అందంగా ఉన్న చనుదోయి సిగ్గుపడుతూ బయటతో కప్పుకుంటున్నది. తలతల మెరుస్తున్న దంతాలు కలది. మెల్లగా వస్తున్న గజగమనగామిని అయిన ఆ స్త్రీని చూసి ఆమె చూపులు తనకి తగలడంతో ఈ పురంజనుడు ఆమెతో ఈ రీతిగా అన్నాడు. నువ్వు ఎవరి దానవు? నీ తండ్రి ఎవరు? నీ పేరేమిటి? ఈ 10 మంది సేవకులు ఎవరు? నీతో ఉన్న ఈ స్త్రీలు ఎవరు? ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు? నీ ముందు నడుస్తున్న ఈ పాము ఎవరు? ఈ విషయాలన్నింటినీ తెలిసేటట్లుగా నాకు వివరించు అని అడిగాడు. మళ్ళీ రాజే ఇలా అన్నాడు. ఓ చంచలమైన కన్నులు గల వనితామణి, నువ్వు ధర్ముని భర్తగా కోరి వెతుకుతున్న హ్రీ అనే స్త్రీవా, లేక పరమశివునికై వెతుకుతున్న పార్వతివా, లేక బ్రహ్మను వెతుకుతున్న భారతివా? అది కూడా కాకపోతే శ్రీహరిని కోరి భక్తితో వెతుకుతున్న శ్రీదేవివా? ఇవి ఏవి కాకపోతే నువ్వెవరివి? నీ పాదములను కోలిన రసికుడు సకల కామములను పొందుతాడు కదా. నువ్వు వెతికే సరసుడెవరు? నీ చేతి ఎందుగల పద్మం ఇప్పుడు ఎక్కడ పడిపోయింది? చక్కని నడవడిక గల స్త్రీ నాకు చక్కని నడవడిక గల స్త్రీగా కనపడుతున్నావు. నువ్వు ఈ విషయాలు తెలియచేయి అని అడిగాడు. ఇంకా ఇలా అన్నాడు ఆయన. చక్కని నీ రీతిలో నీవు నేలపై అడుగులు మోసి తిరుగుతున్నందువల్ల నీవు హ్రీవి, పార్వతివి, సరస్వతివి, లక్ష్మీవి కావు అని నేను గ్రహించాను. విష్ణువు పాలించే వైకుంఠాన్ని లక్ష్మీదేవి అలంకరించున్నట్లు పూని అధభ్రకర్ముడనైన నేను పరిపాలించే ఈ పురాన్ని నువ్వు అలంకరించు. అంతేకాకుండా నీ యొక్క కడగంటి చూపుల కాంతికి నా మనస్సు లొంగిపోయింది.
నీ సిగ్గు, చిరునవ్వు, అందంగా వెదజల్లే విలాసాలు గల కనుబొమ్మలు వీటి చేత పురికొల్పబడి భగవంతుడైనటువంటి మన్మధుడు నన్ను ఇప్పుడు వదలకుండా బాధిస్తున్నాడు. కాబట్టి ఓ సుందరి, కమనీయమైన కన్నులతో కూడిన దానవు నువ్వు. అమృతంలాగా తీయనైన మృదులైన పలుకులతో శోభించేదానివి. కోమలమైన పొడవైన తల వెంట్రుకలతో సొగసులు విరజమ్మే నీ ముఖపద్మాన్ని నా వంక విలాసవంతంగా పైకెత్తి చూడు, సిగ్గుపడవాక. అప్పుడు పురంజనుని చూచి అక్కడున్న స్త్రీల్లో ఉత్తమమైన ఒక సుందరి సంతోషంతో ఇలా ఉన్నది. ఓ పురుషవరేణ్య, నేను ఈ పురంలో నివాసం ఉంటున్నాను. నిన్ను ఎవరు సృష్టించారో నాకు తెలియదు. నీకు నాకు కులము పేరు ఏర్పరిచిన వారెవరో నాకు తెలియదు. నేను ఈ పురంలో ఉంటాను, కానీ ఈ పురాన్ని నిర్మించిన వారెవరో నాకు తెలియదు. ఈ పురుషులు నా స్నేహితులు, ఈ స్త్రీలు నా చెలికెత్తలు. ఈ ముసలిపాము నేను నిద్రించేటప్పుడు మేల్కొని ఉండి పురాన్ని రక్షిస్తుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆమె ఇంకా అన్నది, రాజేంద్ర, నా అదృష్టం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు. నీకు శుభం కలుగుతుంది. నువ్వు ఇంద్రియాల చేత అనుభవింపదగిన గొప్ప సుఖాన్ని పొందుతావు. 9 ద్వారాలు కలిగిన ఈ పురాన్ని నువ్వు స్వీకరించి పరిపాలించు. ఇందుకు నీకన్నా తగిన రాజు మరొకటి లేడు. ఈ నవద్వారపురంలో నేను అందించే సౌఖ్యాల్ని 100 ఏళ్ళు అనుభవించు. నీకన్నా నాకు ఇష్టమైన వారు ఎవరూ లేరు అన్నదా. రేపు మనం మిగతా భాగాన్ని 68వ భాగంలో చెప్పుకుందాం. మిగతా కథని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभूति तत्वंला हारतुली तुमरा निर्गुणम स्थिति विडी एट्टी आकारम పొందిది ఓ సాయిరాం. సర్వం నుండి నీవే ఇంక ఉంటివి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయటి జనించే బాబా, మాయటి జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు. నీలీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమ్రా.